హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే మేము శనివారం పూజ చేసుకున్నాము. నవరాత్రి అయితే థర్డ్ డే కదండీ! నిన్న చాలా వర్క్ ఉండేసి వీడియో పెట్టలేకపోయినా. అందుకే తెల్లారితోనే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెడుతున్నాను. కొంచెం గొంతు కూడా బాలేదు. ఏమనుకోవద్దండి. వీడియో పెట్టాలనేసి పెట్టేస్తున్నాను. నిన్న కొంచెం మిస్ అయిపోయాను. శనివారం అయితే తిరుమల శనివారాన్ని చేస్తారండి తిరుపతిలో. అలా శనివారం పూజ కూడా చేసుకున్నాను. అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను. దుర్గా అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి ఇట్లా తలిగా వేసుకుంటాము. అన్ని నైవేద్యంగా చేసుకొని పిండి దీపాలు పెట్టుకొని పూజ చేసుకొని గోవిందాలు చెప్పుకుంటామండి. తిరుమల శనివారాలన్నీ 5 వారాలు చేస్తారు. దాంట్లో నేను 3వ వారం చేశాను. అమ్మవారికి అయితే గారెలు సమర్పించుకున్నాను నైవేద్యంగా. ధ్రువనైతే గోవిందాలు చెప్తున్నాడు. అలా పూజ చేసుకొని గోవిందాలు చెప్పుకోవాలి. అట్లా నామాలు పెట్టుకోవాలి తిరుమల శనివారాలు. ఇంకా ఇంట్లో అయితే అలా నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. తర్వాత ఇంకా ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా పూజ చేసుకోవాలనేసి మూడో రోజు అయితే ముత్యాలమ్మకి మొక్కజొన్న అవతారం చేస్తున్నామని మొక్కజొన్నలతో అలంకరణ చేస్తున్నాము. చాలా బాగా వచ్చిందండి మొక్కజొన్న అలంకారం ముత్యాలమ్మ వారికి. ఇంకా అందరం కలుసుకొని మొక్కజొన్నలతో అన్నీ డెకరేట్ చేస్తున్నాము. పూల జడ, హారాలు, తోమాలలు, అలా అమ్మవారికి చీరలాగా కూడా మొక్కజొన్నలతోనే కడుతున్నాము. ఎలాగోలా అందరం కూర్చొని మాకు చేత వచ్చినట్లు మేము కుట్టి అమ్మవారికి అలంకరిస్తాము. మాల చాలా బాగా వచ్చింది కదండి. అది వచ్చేసి చిన్న నందివర్ధనం మొగ్గలు ఉంటాయి కదా, వాటితో మధ్య మధ్యలో పెట్టి కుట్టాము. చాలా బాగా వచ్చింది. జడ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా అందరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటూ అలంకరించుకున్నాము. ప్రతిరోజు ఇంకా అలాగే చేసుకుంటామండి. 3వ రోజు అమ్మవారికి అయితే మొక్కజొన్న అలంకరణ చాలా బాగా వచ్చింది కదండి. అమ్మవారు ఇంత కళగా ఉన్నారు చూడండి, ఎంత బాగున్నారో. వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ పెడతానండి. నవరాత్రి అంతా అమ్మవారికి చాలా చాలా రకరకాల అలంకరణతో అలంకరించి వీడియోస్ పెడతాను. నచ్చిందా అండి వీడియో? నచ్చితే కనుక సపోర్ట్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.